ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేస్తున్న భారత వాతావరణ శాఖ. ఏపీ తెలంగాణకు ఇవాళ నుంచి 5 రోజుల పాటు వర్ష సూచన జారీ చేయడం జరిగింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలతో పాటు రేపు ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ సహా రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమం. మంగళవారం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్తో పాటు నల్గొండ, మెదక్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలో కూడా వర్షాలుంటాయంటూ భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఏపీలో ఇవాళ శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలుంటాయి. దాంతోపాటు రేపు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానాం, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో వర్షాలు పడతాయి. ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ చెబుతోంది ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, ఎన్ని రోజుల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది, అసలు ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఏ జిల్లాల ప్రజలు అలర్ట్గా ఉండాలి, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా ఏం చెబుతోంది, ఎటువంటి ప్రభావం ఏ జిల్లాల మీద ఉండబోతుంది అనేది నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎందుకంటే కాస్త వర్షాల పరిస్థితి ఉన్నాయి కాబట్టి మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మాకు ఎస్టిమేషన్కో లేకపోతే కాస్త అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రెసెంట్ చూసుకుంటే కనుక ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం మీరు చూడొచ్చు, నార్మల్గానే కనిపిస్తోంది మనకంతా. కానీ అక్కడక్కడ మాత్రం ఈ గాలుల తీవ్రత మనకు కనిపిస్తోంది. ఉపరితల ద్రోణుల ప్రభావం అనేది వినిపిస్తున్నమాట. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా భారత వాతావరణ శాఖ అఫీషియల్ మ్యాప్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. శాటిలైట్ ఇమేజెస్ ఏం చెప్తున్నా అనేది మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావం కావచ్చు, ఇక్కడ ఉంది అనేది వినిపించమాట. ఇదిగోండి మనకి ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి మాట్లాడుకునే క్రమంతో పాటు ఇటు వాయువ్య తెలంగాణ మీద కాస్త ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. అక్కడక్కడ ఉపరితల ద్రోణులు ఉన్నాయి. ఆ ప్రభావం మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. అండ్ ఈ ప్రభావం దాదాపు 5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు 2 తెలుగు రాష్ట్రాల మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది. అండ్ ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ మ్యాప్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. బట్ ఎస్, ఇదిగోండి ఒక్కసారి నేను ఇటు వచ్చి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మ్యాప్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఇదిగోండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఉత్తరాంధ్ర మీద దీని ప్రభావం ఇప్పటికీ కాస్త కనిపిస్తోంది. దాంతోపాటు తెలంగాణకు సంబంధించి మనం ఇందాక మాట్లాడుకోవడం జరిగింది. తెలంగాణలోని ఇటు పశ్చిమ తెలంగాణ మీద దీని ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు ఆదిలాబాద్ నుంచి మాట్లాడుకుంటే కనుక రంగారెడ్డి ఈ జిల్లాల మీద కూడా కాస్త ప్రభావం కనిపిస్తోంది. నిజామాబాద్ ఈ జిల్లాల మీద కూడా. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుంటే విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాల మీద మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, బహుశా శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం ఉందనుకోవాలి ఉమ్మడి జిల్లాలుగా మాట్లాడుకునే సందర్భం. ఈ రెండింటికి యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు గురించి మాట్లాడుకునే సందర్భం. బట్ ఓవరాల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇటు భారత వాతావరణ శాఖ ఏమంటుందనేది నేను ట్వీట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇచ్చిన రిపోర్ట్. ఒకసారి నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. సినాప్టిక్ ఫీచర్స్ ఆఫ్ వెదర్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డేట్ 15/3/2026 ఏముంటుంది. అఫ్కోర్స్ ఇది మనకి కాస్త బ్లరిష్గా ఉంది, బట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నిన్నటి మరాఠ్వాడ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఈరోజు మరాఠ్వాడ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ద్రోణి ప్రభావం అనేది మనకి కనిపిస్తోంది. ఎక్కడది మరాఠ్వాడ అంటే అక్కడి నుంచి అంతర్గత ఇంటీరియర్ కర్ణాటక వరకు కూడా ఒక ద్రోణి ప్రభావం ఉంది. అండ్ ఈరోజు మరాఠ్వాడ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత తమిళనాడు వరకు ఉన్న సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది అంటూ కూడా, అంటే ఒక ద్రోణి విస్తరించి ఉంది ఆల్రెడీ. దీంతోపాటు ఉత్తర శ్రీలంక తీరం మరియు నైరుతి బంగాళాఖాతం నుంచి కొమెరియన్ ప్రాంతం వరకు మన్నార్ గల్ఫ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో, అలాగే 3.1 కిలోమీటర్ల ఎత్తు ఈ మధ్యలో ఒక ద్రోణి విస్తరించి ఉంది. అంటే 2 ద్రోణుల ప్రభావం అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోప ఆవరణంలో నైరుతి మరియు దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయనేది భారత వాతావరణ శాఖ చెబుతున్న రిపోర్ట్. ఇది భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన రిపోర్ట్. అండ్ ఈ రిపోర్ట్లో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే బహుశా
ఇది మిమ్మల్ని కంగారు పెట్టే వార్త కాదు, బట్ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన వార్త. ఎందుకంటే ఇది కేవలం నేను చెప్తున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విపత్తు నిర్వహణ సంస్థ కింద మాట్లాడుకుంటాం. కాస్త నేను జూమ్ అవుట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోంది? రాష్ట్రంలో రానున్న 3 రోజులు ఒకవైపు ఎండలు, మరోవైపు మేఘావృతమై విభిన్న వాతావరణం నెలకొనబోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇక్కడ వెల్లడిస్తోంది. ఏమంటోంది? ద్రోణి నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు అలాగే అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలుతో పాటు నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇక అలాగే ఆకస్మిక వర్షాలతో పడే పిడుగుపాటు వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదని హెచ్చరించిందంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే ఇది లేటెస్ట్గా 1 గంట క్రితం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ చెప్పుకొచ్చిన మాట. అంటే ఇప్పుడు ఏమైనా డిజాస్టర్ సిచ్యువేషన్ ఉందనుకోండి, విపత్తు లాంటి పరిస్థితులు ఉంటే వెంటనే మన ఆదుకునే సంస్థల గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫస్ట్గా మాట్లాడుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ చేస్తున్న ట్వీట్ ఇది. సో ఈ క్రమంలో ప్రస్తుతం ట్వీట్ అయితే చూసాం. సో సినారియో ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉంది? నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందా? భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్తుందో ముందుగా చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఇదిగోండి, పూర్తిగా ఎల్లోయిష్గా మారిపోయింది, పూర్తిగా పసుపు రంగులోకి మారిపోయిన ఆ పరిస్థితి మీరు చూడొచ్చు. ఇక్కడ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఇక్కడ విశాఖపట్నం లేదు చూడండి. ఇందాక రిపోర్ట్లో మాట్లాడుకున్నట్టుగానే విశాఖపట్నం లేదు, కానీ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి అంతే. కేవలం 4 జిల్లాలకు మాత్రమే ఈరోజు వాతావరణం కన్ఫైన్ అయింది అనుకోవాలి. అంటే ఒకటి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, ఈ 5 జిల్లాలకు మాత్రం థండర్స్టార్మ్ కంబైన్డ్ విత్ లైటనింగ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. కొన్ని ప్రదేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇది ఈ రోజు గురించి మాట్లాడుకుంటే. ఆ తర్వాత మీరు చూడొచ్చు మిగతా జిల్లాల్లో ఎటువంటి ఇంపాక్ట్ లేదు. బట్ ఆ తర్వాత గురించి మాట్లాడుకుంటే రేపటి నుంచి కాస్త దీని ప్రభావం ఉండబోతోంది ఎక్కువగా. రేపటి నుంచి మీరు చూసుకుంటే ఇటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నంతో సహా అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, అలాగే కాకినాడ, ఈస్ట్ గోదావరి లేదు, మళ్ళీ యానాం ఉంది, అంబేద్కర్ కోనసీమ, ఇవేవి లేవు. అంబేద్కర్ కోనసీమ కావచ్చు, ఏలూరు కావచ్చు, వెస్ట్ గోదావరి కావచ్చు, ఇవేవి లేవు. మళ్ళీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఉంది, పల్నాడు ఉంది. అలా కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే చిత్తూరు వరకు ఇంకేం కనిపించట్లేదు. అంటే దీని ప్రభావం మనకి పూర్తి స్థాయిలో రేపటి నుంచి కనిపించబోతోంది. అండ్ ఆ తర్వాత అంటే 17వ తారీఖు నుంచి 17వ తారీఖుని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పూర్తిగా పసుపు రంగు అనుకోవాలి, పూర్తిగా పసుపుమయం అనుకోవాలి రిపోర్ట్ అంతా. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మీరు చూస్తే కనుక ఇదిగోండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్సెప్ట్ బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు, ఈ జిల్లాల మినహా మొత్తం అంతా. అండ్ ఆ మరుసటి 2 రోజులు మాత్రం పూర్తిగా మాత్రం వార్నింగ్ ఉందని చెప్పుకోవాలి. అంటే ఈరోజు రేపు కొన్ని జిల్లాలో ప్రభావం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆ తర్వాత సంగతి మాట్లాడుకుంటే ఆ తర్వాత 3 రోజులు మాత్రం ఎక్కువగా అరౌండ్ 80% అనుకోవచ్చు. 80% జిల్లాలో ప్రభావం ఉంటుంది. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ వాతావరణం కనుక మరింత అనుకూలిస్తే అట్ ద సేమ్ టైం ఈ పడే చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, అంటే భారీ వర్షాలు పడినా పడకపోయినా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ వినిపిస్తున్న మాట, ఇక్కడ కనిపిస్తున్న మాట. అండ్ ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈరోజు ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైంది అనేది మీరు గమనిస్తే కనుక అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వరరామచంద్రాపూర్లో 14.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ మీద ఈ ప్రభావం ఆల్రెడీ స్టార్ట్ అయింది.
చింతూరులో 4.6 మిల్లీమీటర్లు, అరకు వ్యాలీలో 0.6 మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదవడం జరిగింది. ఇది కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో రాయలసీమ మీద ఇంపాక్ట్ అంతగా లేదు ఈరోజు మనం మాట్లాడుకున్నట్టుగా. సో ఈ రిపోర్ట్ చూస్తే మీకు అర్థమవుతోంది ఈ 3 ప్రాంతాల్లో కూడా వర్షపాతం అయితే నమోదైంది. సో ఈ ప్రాంతాల వాళ్ళు చెప్పే ప్రయత్నించండి. కోర్స్ భారీ వర్షాలు అంతగా ఉండకపోవచ్చు, ఉరుములు మెరుపులు, దాంతోపాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంటుంది అనేది వినిపిస్తున్నమాట. కాబట్టి అండ్ ఇక్కడి నుంచి నేను మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అండ్ ఒకసారి రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఎంటైర్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్లో మీరు గమనిస్తే కనుక ఇది నార్మల్గా అంతా ఉంది. బట్ ఎందుకంటే మనది ఇంకా అంత ఇంటెన్సిఫై కాలేదు కాబట్టి బహుశా ఇంటెన్సిఫై అయిన తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ సదరన్ పెనిన్సులా, ఎస్ ఇదిగోండి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. నేను కాస్త హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇదిగోండి, ఓకే, సదరన్ పెనిన్సులా అని చెప్పి ఐసోలేటెడ్ టు స్కేటర్డ్ లైట్ టు హెవీ రెయిన్ఫాల్ అంటూ భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇదిగోండి ఈ పాయింట్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఐసోలేటెడ్ టు స్కాటర్ లైట్ ఆర్ మోడరేట్ రెయిన్ఫాల్ విత్ థండర్స్టార్మ్, లైటనింగ్ అండ్ గస్టీ విండ్స్, స్పీడ్ reaching 30 to 40 kilometers per hour likely over Telangana during 15th to 19th, Rayalaseema and coastal Andhra Pradesh and Yanam on 16th and 17th. ఇదిగోండి. సో ఇక్కడ మనకుంది థండర్స్టార్మ్ అంటే ఉరుములు మెరుపుతున్న వర్షాలు, దాంతోపాటు గాలివాన బీభత్సం ఉండే అవకాశం ఉందని చెప్పి ఎవరెవరికి దాదాపుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణకు 15 నుంచి 19 వరకు ఈ అలర్ట్ని ఇచ్చింది. ఇక మీరు చూడొచ్చు, తెలంగాణకు 15 నుంచి 19 వరకు కూడా అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. అండ్ రాయలసీమతో పాటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ అలాగే కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి 16-17 ఇచ్చింది. అండ్ కోస్టల్ కర్ణాటకకు 17-18 అలా ఇచ్చిన సందర్భం. సో ఇది క్లుప్తంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్కి అండ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఐసోలేటెడ్ టు స్కాటర్డ్ అంటే కొన్ని చోట్ల లేకపోతే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఉంటుంది, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. ఇదిగోండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉంటుంది, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. తెలంగాణకు 17 నుంచి 19 వరకు అండి, అలాగే రాయలసీమ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి 16 నుంచి 17 అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఇంకా ముందుకు వెళ్తే కనుక ఇది దీనికి సంబంధించి మాట్లాడుకునే క్రమం. సో ఒకసారి కంప్లీట్గా రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇదిగోండి కంప్లీట్గా మనం ఎటువంటి అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ అనేది చూసే ప్రయత్నం చేస్తే కనుక హియర్ ఇట్ ఈస్. 15వ తారీఖు మీరు చూడొచ్చు, పూర్తిగా ఎల్లో అలర్ట్ ఉంది. రాయలసీమకు లేదు చూడొచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమకి అయితే లేదు. ఇటు తెలంగాణకు ఉంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్సెప్ట్ రాయలసీమ 2 తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ 15వ తారీఖున. ఇక తర్వాత 16వ తారీఖున కూడా ఇటువంటి పరిస్థితి, అంటే రేపు కూడా ఇటువంటి పరిస్థితి కంటిన్యూ అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక అక్కడి నుంచి 17వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఇక అక్కడి నుంచి చూసుకుంటే 18వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది, 19వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఇక అక్కడి నుంచి 20వ తారీఖు నుంచి మాత్రం వాతావరణం నార్మలైజ్ అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ చెబుతున్న రిపోర్ట్ ప్రకారం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇటు తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఏముంటుంది, ఇటువంటి రిపోర్ట్ ఇచ్చింది, ఏ జిల్లాల మీద ప్రభావం ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. తెలంగాణకు సంబంధించి కొద్దిసేపు క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ సూచన ఉంది, హెచ్చరిక కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాబోయే 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేరకు క్రమంగా తగ్గుతాయంటూ చెప్పుకొస్తూనే హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక అక్కడి నుంచి రేపటి విషయానికి వస్తే మీరు చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని సూచన చేస్తూనే హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఏమని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి,
ఈ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఇక 18 నుంచి, సో ఇది ఎల్లుండి నుంచి కాబట్టి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మెల్లిమెల్లిగా బహుశా ఇది కాస్త ఆరెంజ్ అలర్ట్కి వెళ్తుందా, లేకపోతే ఈ అలర్ట్ తగ్గుతుందా, ఎన్ని జిల్లాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా, లేకపోతే ఇంటెన్సివ్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే దాని ఇంటెన్సిటీ తగ్గే అవకాశం ఉందా అనేది బహుశా రేపటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లేకపోయినా ఎల్లుండికి అంటే 16వ తారీఖు కావచ్చు, 17వ తారీఖు క్లారిటీ వస్తుంది కాబట్టి మనం 18వ తారీఖు గురించి అప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ క్రమంలో మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మీరు చూస్తే కనుక ప్రెసెంట్ ఓకే ఇదిగోండి, ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఎటువంటి సిచ్యువేషన్ ఉంది తెలంగాణలో అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. మీరు చూస్తే దాదాపుగా కాస్త ఇది నేను క్లిక్ చేస్తున్నాను సో దట్ మనకి ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. లెట్ మీ కమ్ దిస్ సైడ్. మీరు గమనిస్తే కనుక ఇది ఈ రోజు నుంచి రేపటి ఉదయం వరకు కూడా ఎక్కడుంది, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాద్, అలాగే భద్రాద్రి ఈ జిల్లాల్లో దాదాపుగా 0.3 నుంచి 2.5 మిల్లీమీటర్ల వర్షం అంటే సాధారణ వర్షపాతం నమోదే అవకాశం ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతోంది. కానీ ఈసారి వర్షాల గురించి మాట్లాడుకుంటే కాస్త ఇంపాక్ట్ దాంతోపాటు ఇదిగోండి జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి ఈ జిల్లాలో కాస్త కొన్ని ప్రాంతాల్లో మాత్రం 2.5 మిల్లీమీటర్ల లోపు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వినిపించే మాట ఏంటి, వర్షపాతం అంతగా ఉండకపోయినప్పటికీ ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు లేకపోతే గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ వేస్తున్న అంచనా. ఇది రేపటి వరకు. ఇక అక్కడి నుంచి మనం ఎల్లుండికి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, ఎల్లుండికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు చూస్తే ఈ ఎల్లమ్మ కనిపిస్తోంది కదా, ఇదంతా కూడా దాని ప్రభావం ఉండే ప్రదేశాలు. ఇదంతా కూడా కాస్త విస్తరించబోతున్నాయి వర్షాలు. ఎల్లుండి విషయానికి వస్తే 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం అంటే భారీగా వర్షాలు ఉండకపోవచ్చు, కానీ కాస్త తేలికపాటి మోస్తరు వర్షాలు ఉంటాయి. కానీ ప్రధానంగా మాట్లాడుకుంటుంది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ అంచనా. సో ఇది ఆ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఆ తర్వాత ఎల్లుండి విషయానికి వస్తే ఎల్లుండి కాస్త వర్షాలు విస్తరించే అవకాశం ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా మనకి కనిపిస్తుంది. విజువల్ మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇది ఈ వాయువ్య తెలంగాణ గురించి మాట్లాడుకోకుండా ఈశాన్య తెలంగాణ, మరి ముఖ్యంగా క్లియర్గా చూసుకున్నప్పుడు పశ్చిమ తెలంగాణ నుంచి నైరుతి తెలంగాణ వరకు కూడా మనకి ఇంపాక్ట్ కనిపిస్తోంది. దాంతోపాటు ఉత్తర తెలంగాణతో పాటు ఇటు తూర్పు ప్రాంతాల మీద కూడా మనకి కాస్త ఇంపాక్ట్ అనేది ఉంది అనేది అర్థమవుతుంది. సో బహుశా రేపటికి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి తెలంగాణలో ఏ మేరకు వర్షపాతం నమోదైంది అనేది చూసే ప్రయత్నం చేసినప్పుడు, లేకపోతే మన జిహెచ్ఎంసీకి సంబంధించి ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం జిహెచ్ఎంసీకి పెద్దగా అంతగా మనకి ఎక్కడ కనిపించట్లేదు. బట్ రేపు మాత్రం కాస్త అలర్ట్ ఉందనే చెప్పుకోవాలి. అంటే కాస్త మనకి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. చార్మినార్ కావచ్చు, శ్రీలింగంపల్లి, మూసాపేట్, కుక్కట్పల్లి, కుబ్దులాపూర్, గాజుల రామారం, యూసఫ్గూడతో పాటు ఇటు కార్వాన్తో పాటు ఫ్లక్నామా, చార్మినార్ ఈ ప్రాంతాల మీద కాస్త మనకి ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత ఎల్లుండి కూడా కాస్త వాతావరణం ఇటు హైదరాబాద్లో కూడా కాస్త వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణం మారింది, ఆకాశం మేఘావృతమై ఉంది. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చిన్న చిన్న చినుకులు పడే అవకాశం ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉంటుంది అనేది ఈ మ్యాప్ ద్వారా మనకి అర్థమవుతుంది. సో ఇది క్లుప్తంగా మాట్లాడుకుంటే, బట్ ఇదే నేపథ్యంలో ఇక్కడ ఎంతవరకు వర్షపాతం నమోదైంది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు హియర్ ఇట్ ఈస్. మీరు చూస్తే కనుక పరిగిలోని వికారాబాద్ పరిగిలో రాపోల్లో ఏకంగా 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది ఈ రోజు ఇప్పటి వరకు చూసుకుంటే. అండ్ రంగారెడ్డిలోని కందుకూరులోని 19 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డిలోని కర్తాల్లో 5.3, దాంతోపాటు సంగారెడ్డిలోని వడిపల్లిలో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన సిచ్యువేషన్. ఒకసారి మ్యాప్లో చూపించే ప్రయత్నం చేశాను. ఒకసారి ప్రిడిక్షన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఏ వెబ్సైట్స్ ఏం చెప్తున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ముందుగా మనం జూమ్ ఎర్త్ సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. జూమ్ ఎర్త్ సాయంతో ఒక్కసారి ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అండ్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది అనేది ఆన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మీరు చూస్తే కనుక సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఇటు తెలంగాణకి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు. దీని ఇంపాక్ట్ మనకి కర్ణాటక ఇటువైపు కూడా ఉంది, ఎందుకంటే ద్రోణి ప్రభావం కాబట్టి. అండ్ రేపటి విషయానికి వస్తే కనుక రేపు మధ్యాహ్నం నుంచి కాస్త వర్షాల ప్రభావం మనకి ఉండే అవకాశం ఉంది అనేది అర్థమవుతుంది. మీరు చూడొచ్చు ఇదిగోండి, అంటే రేపు మధ్యాహ్నం నుంచి కాస్త మనకి సాయంత్రం 7 గంటల వరకు కాస్త వర్షాలు పలకరించే అవకాశం ఉంది 2 తెలుగు రాష్ట్రాలకి.
అండ్ ఆకాశం మేఘావృతమై ఉంటుంది 17 తారీఖు నుంచి. ఆ తర్వాత కాస్త ఆ సిచ్యువేషన్ నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 18వ తారీఖు 19వ తారీఖున మాత్రం ఆ ఇంపాక్ట్ కొంచెం మారే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఒకసారి రేపటికి డెవలప్మెంట్ ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మీరు చూస్తే కనుక 17వ తారీఖు సాయంత్రం కాస్త మళ్ళీ ప్రభావం ఆకాశం మేఘావృతం ఉండడం, కొన్ని చోట్ల వర్షాలకు దారితీయడం, కాస్త దట్టమైన మేఘాలు కమ్ముకునే పరిస్థితి ఉండడం, ఆ తర్వాత సిచ్యువేషన్ గురించి నార్మల్గా మాట్లాడుకుంటాం. ఇక్కడి నుంచి విండి సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇఫ్ పాసిబుల్ ఉరుములు మెరుపులు అంటున్నారు కాబట్టి ఒకసారి నేను స్విచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఉరుములు మెరుపుల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతుంది అనేది. అండ్ రేపటి నుంచి ఇదిగోండి 15వ తారీఖు నుంచి మీరు చూస్తే కనుక ఈరోజు నార్మల్గా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మనకి కాస్త జూమ్ చేస్తాను సో దట్ మనకి ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి విషయానికి వస్తే కూడా నార్మల్గానే ఉండబోతోంది. బట్ రేపు కొంచెం విశాఖపట్నం వరకు కూడా ఉరుములు మెరుపులు ఓకే. రేపు సాయంత్రం కాస్త ఇంపాక్ట్ ఉండబోతోంది. మీరు చూస్తే కనుక మీకు గ్లిటర్స్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఉరుములు మెరుపులకు సంబంధించి మాట్లాడుకునే క్రమం. అంటే రేపు ఈవినింగ్ నుంచి డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఉంది అనేది మనకి అర్థమవుతోంది. ఆ తర్వాత చూసుకుంటే 17వ తారీఖున ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, 17వ తారీఖున కూడా ఇంపాక్ట్ ఉంటుందా అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఎస్, 17వ తారీఖు ఉదయం నార్మల్గానే ఉండబోతోంది. దాదాపుగా మనకి 12 గంటల వరకు ఏమనిపించలేదు. బట్ 2-3 గురించి మాట్లాడుకున్న సందర్భం. ఆ తర్వాత నుంచి కాస్త మళ్ళీ ఆ ప్రభావం కనిపిస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఆ తర్వాత 18వ తారీఖు గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఉదయం పూట వాతావరణం నార్మల్గానే ఉంటుంది. కానీ అరౌండ్ 2-3 ఆ తర్వాత మాత్రం మీరు చూస్తే కనుక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కాస్త 18వ తారీఖున కాస్త కొంచెం గట్టిగానే మనకి ఆ సిచ్యువేషన్, అంటే ఉరుములు మెరుపుతున్న వర్షాలు కావచ్చు, లేకపోతే ఉరుములు మెరుపులు కావచ్చు, కాస్త బీభత్సం అనేది కంటిన్యూ అవకాశం ఉంది. 19వ తారీఖున కూడా కాస్త కంటిన్యూ కాబోతుంది రిపోర్ట్స్ ప్రకారం చూస్తూ ఉంటే కనుక. ఎస్, 19వ తారీఖున కూడా కాస్త మనకి ఆ ఉరుములు మెరుపుల హడావుడి ఉండబోతుంది అనేది రిపోర్ట్ ప్రకారం అర్థమవుతుంది విండి సాయంతో చూస్తున్న ప్రయత్నం చేసినప్పుడు. అండ్ 20వ తారీఖున కాస్త సిచ్యువేషన్ నార్మలైజ్ అయ్యే అవకాశం ఉందనేది మనకు అర్థమవుతుంది. సో పూర్తిగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ బట్టి చూస్తే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలకు వెళ్తుందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే మాత్రం అంచనా వేయడం జరుగుతుంది. కాబట్టి మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మనకు కూడా బేరేజ్ వేసుకోవడానికి అర్థమవుతుంది. ఒకసారి ఎవరైనా కమెంట్ చేస్తుంటే కనుక నేను చదివి ప్రయత్నం చేస్తాను. సో దట్ ఎస్, ఆల్రెడీ కొంతమంది కమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉందనేది. మీ ప్రాంతాల్లో వర్షం పడుతుందా అంటే కనుక దాదాపుగా 67% నో అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. వెల్, ఏ ప్రాంతాల్లో వర్షం పడుతుందో లేకపోతే ఆకాశం మేఘావృతం ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. వన్స్ అగైన్ ఐ రీటరేట్, దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ రైతులకు చేరవేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకో మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, ఇది మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం కాదు. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మేము ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి అలర్ట్ ఉండాలి, భారీ వర్షాలు ఉండబోతున్నాయా లేకపోతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందా, భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, వాతావరణ శాఖ రిపోర్ట్లో ఏముంది, అండ్ మనకున్న ప్రైవేట్ సోర్సెస్ ప్రకారం అవేం చెప్తున్నాయి, వీటిని బేరేజ్ వేసి మేము ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి అఫ్కోర్స్ వర్షాన్ని ఎగ్జాక్ట్గా ఎక్స్పెక్ట్ చేయడంలో ఎప్పుడు కాస్త మనం అటు ఇటుగా ఉంటారు ప్రపంచానికి సంబంధించి. కాబట్టి ఆ బేరేజ్ వేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అండ్ మీ ప్రాంతాలు ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది చెప్పే ప్రయత్నం చేస్తే ఆ క్యాలిక్యులేషన్స్కి సాధ్యాల గురించి ఆలోచించుకునే క్రమంలో బేరేజ్ వేసుకోవడానికి సాధ్యమవుతుంది. కాబట్టి చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఇప్పటికే ఈరోజు రేపైతే మాత్రం నార్మల్గా ఉంటుంది. అండ్ దీని ఇంటెన్సిటీ బహుశా రేపు ఈవినింగ్ నుంచి ఉండే అవకాశం ఉందనేది జరుగుతున్న చర్చ. కాబట్టి ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. వెదర్ అప్డేట్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది బ్రేకింగ్ న్యూస్ కింద చూసే ప్రయత్నం చేద్దాం. Here it is on the screens of RTV, weather update కి సంబంధించి. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.